నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం మార్చి 12, 2025 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 6:18 సూర్యాస్తమయం సాయంత్రం 6:17. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పాల్గొన శుక్ల త్రయోదశి. త్రయోదశి తిథి మార్చి 11 మంగళవారం ఉదయం 9:30 నుండి మార్చి 12 బుధవారం ఉదయం 9:38 వరకు త్రయోదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పాల్గొన శుక్ల చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మగ నక్షత్రం మార్చి 13 గురువారం తెల్లవారితే 4:13 వరకు ఉంటుంది. అంటే బుధవారం పూర్తిగా మగ నక్షత్రం ఉంటుందండి. తదుపరి పొబ్బా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి సింహరాశి. సింహరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు సింహరాశిలోకి చెందుతారు. యోగం సుకర్మ మధ్యాహ్నం 12:59 వరకు. తదుపరి ధృతి. కరణం తైతెల ఉదయం 9:14 వరకు. తదుపరి గర రాత్రి 9:53 వరకు. తదుపరి వణిజ విష్టి. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం మధ్యాహ్నం 3:40 నుండి సాయంత్రం 5:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:48 నుండి ఉదయం 12:34 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 11:02 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:54 నుండి తెల్లవారితే 5:42 వరకు. అమృత గడియలు రాత్రి 1:38 నుండి రేపు తెల్లవారితే అనగా గురువారం తెల్లవారితే 3:18 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. దుర్యోధనుడి చేత ఆఖరి సేనాధిపతిగా నియమింపబడిన వాడు ఎవరు? ఆప్షన్ ఏ అశ్వత్థామ, బి దుశ్శాసనుడు, సి కర్ణుడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వరాపెట్టి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి ఇన్స్టాలో అడిగితే అదే ప్రశ్నను యూట్యూబ్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం కురుక్షేత్ర సంగ్రామం ఎన్ని రోజులు జరిగింది? ఆప్షన్ సి 18 రోజులండి. చాలా ఎక్కువ మంది చెప్పారు, అది కూడా కరెక్టేనండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు. ఈరోజు గాయని శ్రేయా ఘోషల్ గారి పుట్టినరోజు అండి. ఆవిడకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియచేస్తున్నాను. నాకు ఒకరు కామెంట్ చేశారు, సెలబ్రిటీస్ యొక్క విషెస్ ఇలాంటివి ఏమీ చెప్పకండి అని. సెలబ్రిటీసే కాదండి, మనం ఒక సినిమా వల్లే కాకుండా ప్రతి ఒక్క గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం కదా. వాళ్ళు పుట్టడం అవనియండి, వాళ్ళు చనిపోవడం, ఆ రోజు అదే విధంగా మనం గుర్తు చేసుకుంటాం కదండి. అది ఒక మంచి విషయం అని నేను అనుకుంటున్నాను. అందుకే కంటిన్యూ చేస్తున్నాను. ఎక్కువ మంది కామెంట్స్ వస్తే చూస్తాను. అదేవిధంగా మీ పుట్టినరోజు డీటెయిల్స్ అంటే పుట్టినప్పుడు తిథులు, అదే మీ జన్మ నక్షత్రాలు, వీటి గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా మీ డేట్ ఆఫ్ బర్త్లు ఇచ్చేటప్పుడు ముందుగానే చెప్పినా నాకు టైం పడుతుందండి రిప్లై ఇవ్వడానికి.
డెలివరీస్కి మాత్రం ముందుగానే ఒక 1 వీక్ ముందుగానే మీరు కామెంట్ చేయాలండి. ఒక్కరోజు ముందు అప్పటికప్పుడు అంటే నేను మొబైల్ చూస్తూ ఉండను కదా. ప్లీజ్ ముందుగానే కామెంట్ చేస్తే రిప్లై ఇస్తాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి, గోధుమ రాయి వేయటానికి, పెళ్లి పత్రిక రాసుకోవడానికి, అదేవిధంగా పెళ్లి చూపులకు వెళ్ళడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, పెళ్లికి సంబంధించిన వస్త్రాలు, బంగారం, వాహనాలు కొనుగోలు చేయడానికి, అదేవిధంగా పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి కూడా మంచిదండి. అదేవిధంగా నూతన షాపులు ఏవైనా ఓపెన్ చేయాలన్నా, కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలన్నా, లేదా షాపులకు సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా మంచిదండి. మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలన్నా, ఓపెనింగ్ చేయాలన్నా కూడా మంచిది. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా మంచిదండి. ఇల్లు స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా మంచిది. అన్నప్రాసన చేయడానికి, అక్షరాభ్యాసం చేయడానికి, బారసాలు చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు స్లాబులు వేయడానికి, బోర్లు తీయడానికి కూడా చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.